ఈ వీడియోలో సైకాలజిస్ట్ అంటే ఎవరు, వారి జాబ్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుంది, అసలు సైకాలజిస్ట్ ఎలా అవ్వాలి, రోడ్ మ్యాప్ ఏంటి, చదివిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ అండ్ శాలరీ గురించి ఈ వీడియోలో మీకు చెప్తాను. ఈ రోజుల్లో సొసైటీలో ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్ ఇటువంటి వాటితో బాధపడే వారికి సైకాలజిస్ట్ అవసరం ఉంటుంది. సైకాలజిస్ట్ అంటే మెంటల్ స్టేట్, కాన్షియస్నెస్ ఇటువంటి వాటిని వారు పరీక్షిస్తారు. అలాగే పేషెంట్స్ మాట్లాడే విధానం, అలాగే వారు చేసే పనులను గమనించి ట్రీట్మెంట్ని ఇస్తారు. సైకాలజిస్ట్ మళ్ళీ డిఫరెంట్ టైప్స్లో ఉంటారు. ఫస్ట్ వన్ ఏవియేషన్ సైకాలజిస్ట్, అంటే వీరు పైలట్ అండ్ ఫ్లైట్ క్రూ మెంబర్స్ యొక్క బిహేవియర్ గురించి స్టడీ చేస్తారు. అలాగే బయోసైకాలజిస్ట్, వీరు రీసెర్చెస్ అండ్ బ్రెయిన్ బిహేవియర్ గురించి స్టడీ చేస్తారు. తర్వాత క్లినికల్ సైకాలజిస్ట్, కమ్యూనిటీ సైకాలజిస్ట్ అండ్ లాస్ట్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, అంటే ఎవరైతే ఎమోషనల్గా డిప్రెషన్, డిస్ట్రెస్, స్ట్రెస్ ఇటువంటి వాటితో బాధపడుతున్నారో వారికి కౌన్సిలింగ్ ఇస్తారు. ఇండియాలో సైకాలజిస్ట్ ఎలా అవ్వాలి? ఫస్ట్ 10+2 మినిమం మార్క్స్తో పాస్ అవ్వాలి. తర్వాత బ్యాచిలర్స్ ఇన్ సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చేయాలి. తర్వాత ఎంఏ ఆర్ ఎంఎస్సి ఇన్ సైకాలజీలో పీజీ చేయాలి. కావాలి అనుకుంటే పిహెచ్డి ఆర్ మాస్టర్స్ ఇన్ ఫిలాసఫీ కూడా చేయొచ్చు. నెక్స్ట్ జాబ్ గురించి చూస్తే గ్యాదరింగ్ ఎక్స్పీరియన్స్, స్టడీలో ఉండగానే ప్రొఫెసర్స్కి రీసెర్చెస్లో హెల్ప్ చేయడం, అలాగే కొన్ని కేసెస్తో ఎక్స్పీరియన్స్ సంపాదించాలి. దెన్ స్పెషాలిటీ ఇన్ సైకాలజీ సెలెక్ట్ చేసుకొని డాక్టరేట్ తీసుకొని ఇంటర్న్షిప్ చేయాలి. ఫైనల్లీ యాజ్ ఏ సైకాలజిస్ట్గా ప్రాక్టీస్ చేయాలి. ఒక పర్టికులర్ హాస్పిటల్ ఆర్ ఓన్ క్లినిక్ పెట్టి ప్రాక్టీస్ చేయాలి. శాలరీ గురించి చూస్తే సైకాలజిస్ట్ ఇండియాలో డీసెంట్ అమౌంట్ ఆఫ్ శాలరీని సంపాదిస్తారు. అండ్ ఇండియాలో యావరేజ్ శాలరీ చూసుకుంటే 28,500 ఉంటుంది. అండ్ ఫర్ ఫ్రెషర్కి 15,700 నుంచి హైయెస్ట్గా 51,000 వరకు శాలరీ ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ శాలరీ కూడా పెరుగుతుంది. సో బీఎస్సీ ఇన్ సైకాలజీ గురించిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ బీ స్మార్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.